ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం హ్మ్. రామ్ గోపాల్ వర్మకి నోటీసులు పంపినట్టు వార్త వస్తుంది. హ్మ్. అసలు ఎందుకు అలా చేసినట్టు, అసలు దాని వెనకాల నా కారణాలు ఏంటి? ఒక్క నోటీస్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. మన చెక్ బౌన్స్ అయిందని నాన్ బెయిలబుల్ వారెంట్ అని పెద్ద వార్త వచ్చింది పేపర్లో. అవును, ఇవి కాకుండా మనకు తెలియకుండా ఎన్ని కేసులు ఉన్నాయో. అవును, ఇది ఏపీ గవర్నమెంట్ది అయితే మాత్రం అనవసరంగా గెలుపుకోవడమే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే అధికారంలో లేని టీడీపీ వాళ్ళ మీద నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ట్వీట్ చేయడము, ఇవన్నీ రాజగోపాల్ వర్మ స్వయంకృత అపరాధాలుగా చెప్పుకోవచ్చు. అంటే నేనే అనేది కాదు, జనాలు కూడా. ఇప్పుడు ఎందుకు ఆయన సినిమాలు తీస్తున్నాడు, అక్కడ బాలీవుడ్లో మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి సినిమాలు తీశాడు. మొన్న కూడా సత్య రిలీజ్ అయ్యి 27 సంవత్సరాలైన సందర్భంగా రిలీజ్ అయ్యాడు. ఏమని, నేను ఇంత గొప్ప సినిమాలు తీసి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చి అన్ని బూత్ సినిమాలు తీశాను, జస్ట్ లైక్ అడల్ట్ సినిమాలే ఆయన తీసినట్టు, అన్ని 30 సినిమాలు తీసింటాడు, నేను తీయకూడదు కదా, మంచి సినిమా తీయాలి అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఈ 20 ఏళ్ల కాలంలో జరిగిన తప్పిదాలు, ఆయన లైమ్ లైట్లో ఉండాలనుకున్నాడు, లేకపోతే తన మరి ఏం ఉద్దేశమో తెలియదు, ఎక్కడో కూడా వార్తల్లో నిల్చున్నాడు. సినిమాలు తీస్తే వార్తల్లో ఉంటాడు, సినిమాలు లేకుండా ఖాళీ ఉన్నప్పుడు అవును, ఆయన పేరు వినిపించాలి కదా. ఓకే, అందుకని అదే శ్రీరెడ్డి ఇష్యూ, ఇంకొక ఇష్యూ, ఏ ఇష్యూ అయినా కూడా నేను స్పందిస్తా వచ్చిండు. దాంతో న్యాయపరమైన చిక్కులు ఖచ్చితంగా ఊరుకోరు కదా. అవును, ఆయనకు సంబంధం లేని వ్యక్తి, నాకు సంబంధం లేని వ్యక్తి నా మీద ఏదో అలిగేషన్ చేస్తే నేను ఊరుకోనుగా. అవును, నువ్వైనంతే, నేనైనంతే. అవును, అలా ఉత్పన్నమైన కేసులు ఇవన్నీ. జనాలు ఏమంటారు, ఏదో ఒకసారి పోయి జైలు చూపిస్తే బాగుంటుంది కదా అని అనుకున్న జనం కూడా ఉంటారు. కానీ ఆయనకు ఇదేం కొత్త కేసు కాదు కదా. బాంబేలో ఎన్ని కేసులు ఉంటాయో, బాలీవుడ్లో వచ్చిన కేసులు ఉండవా? ఉండింటాయి, చాలా చాలా కేసులు ఉంటాయి. కానీ దానికి అలవాటు పడిపోయింటారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏదైనా జరగచ్చు కదా. ఓకే, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ప్లస్ చేసుకుంటే ప్లస్ అవుతుంది, మైనస్ చేసుకుంటే మైనస్ అవుతుంది. ఆ టయానికి స్పందించి ఆయన సంబంధించిన లాయర్లు గీయర్లు అవన్నీ చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలాసార్లు ఆయన వివరణ అడిగింది రమ్మని. అయితే నాకు ఇప్పుడు టైం లేదు, నెక్స్ట్ మంత్ చూస్తానని చెప్పాడు. ఇప్పుడు తాజాగా ఓకే, చివరికి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. అరెస్ట్ చేస్తే అయ్యో అరెస్ట్ చేశాను అది మీడియాలో పెద్ద వార్త వస్తుంది. అరెస్ట్ చేయకపోతే ఇలాగే పేపర్ స్టేట్మెంట్లో వస్తూ ఉంటాయి, రాజగోపాల్ నోటీసులు జారీ, అది జారీ, ఇది జారీ. అది ఏం జరుగుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. ఓకే, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి.